తీసుకొచ్చావు? ఇప్పుడు అలా అనకండి, మళ్ళీ ఏడుస్తుంది, పక్క ఏడుస్తుంది. ఓకే, సో పిల్లలు ఎందుకు తీసుకొచ్చారు ఈవెంట్ కి? ఈవిడ మహేష్ బాబు ఫ్యాన్, యాక్చువల్లీ నేను మహేష్ బాబు. ఎందుకు? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం నీకు మహేష్ బాబు అంటే? ఎందుకు ఇష్టం? ఏ సినిమా చూసావు? మహేష్ బాబు సినిమా. అదే ఏ సినిమా పేరు చెప్పు. అతడు. అతడు. అవునా? అప్పటి నుంచి నీకు మహేష్ బాబు అంటే ఇష్టమా? పాటలు వచ్చా నీకు మహేష్ బాబుది? పాడతావా నా కోసం? ఎందుకు పాడవు? పాడు పాడు, మహేష్ బాబు చూస్తాడు, పాడు. పాడవా? పాడు పాడు, పాడు డైలాగ్ చెప్పు. రాదు. సరే పాట పాడించండి. పాట పాడు, పాట అంటే పాడు. మమ్మమ్మ ఏషా సాంగ్ మహేష పాడు కదా, పాడు పాడు. షైఫీ. అవునా? సరే ఈవెంట్ లోకి వెళ్తున్నావు, మహేష్ బాబుని చూస్తావా? ఆల్రెడీ చాలా సార్లు చూసింది. ప్రతి ఈవెంట్ కి అటెండ్ అవుతాం మేము, పక్క ఎవ్రీ ఈవెంట్ కి తన కోసం అని చెప్పి మేము వస్తాం. చాలా ఎంత స్ట్రగుల్ చేసినా గానీ, ఎస్పెషల్లీ తన కోసం. తను మంత్స్ బేబీ అప్పుడు కూడా చాలా ఈవెంట్స్ అటెండ్ అయ్యాను నేను. కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళండి, జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ లో ఏ విధంగా ఉంటుందో పోలీసులు చెప్తా ఉన్నారు. మీరు పిల్లల్ని తీసుకొచ్చారు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఓకే అండి. యాక్చువల్లీ బాబు ఈవెంట్ కదా, పాడు చేయకూడదని, మా దేవుడి ఈవెంట్ అంటే పాడు చేయకూడదని ఉంటుంది కదా. జై బాబు. సో చిన్నపిల్లలకి అనుమతి లేదు అని చెప్పినా కూడా తీసుకొస్తూ ఉన్న సిచ్యువేషన్ చూస్తూ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా మరి కొంతమంది వస్తూ ఉన్నారు. సో ఏదైనా పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా తీసుకువెళ్ళండి, జాగ్రత్తగా తీసుకురండి. అండ్ పోలీసులు కూడా దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బిలో 18 years ఉన్న వాళ్ళకి లోపల నో ఎంట్రీ అని చెప్పినప్పుడు పిల్లల్ని ఏ విధంగా వాళ్ళని లోపలికి పంపిస్తున్నారో కూడా మనం ఒక్కసారి చూడాలి. రైట్, ఏంటండి ఇవ్వండి, చెప్పండి. మా వాడు ఇస్తాడు ఫస్ట్. చెప్పండి. మహేష్ బాబు ఫ్యాన్ బయటకు వచ్చాడు. ఒకళ్ళ ఇద్దరు లక్షల్లో వచ్చారు జనం. అలా వచ్చేది అలాగా ఊపు రావట్లేదు. మరి మీరే ఫ్యాన్స్, వాళ్ళు కూడా ఫ్యాన్సేగా. అదే కొంచెం పాసులు కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేసి పెంచారు అనుకో, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. కార్ వెళ్తా ఉంటే మహేష్ బాబు నా కోసం ఆగాడేమో అనుకున్నాను నేను ఈయన చూసి. తెలీదా మీకు? ఎందుకంటే సడన్ గా నా లైవ్ చూసి ఏమైనా ఆగాడేమో అనుకున్నా మహేష్ బాబు. మీరేం డిసప్పాయింట్ చేశారు? ఎందుకండి మీరు కూడా చెప్పండి. లోపల అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగా చేశారు. వెళ్ళిపోవడంలో కాదు, మళ్ళీ తిరిగి వస్తాం. ఎందుకండి ఆల్రెడీ జనం ఇంత వస్తున్నారు, మళ్ళీ మీరు ఆల్రెడీ మాకు కావాల్సింది ఇదే కదా, హ్యాపీయెస్ట్ మూమెంట్.